ప్రైజ్ లార్డ్. నా పేరు సరళాదేవి. ఎలోహెసెడ్ మినిస్ట్రీ ద్వారా యూత్లో నన్ను ప్రత్యేకంగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరి కుమారి గారు యేసుక్రీస్తుని ఎలా నమ్ముకున్నారో మనకు సాక్ష్యం చెప్తుండగా మనం విందాం. సిస్టర్ కుమారి గారు, యేసుక్రీస్తు మీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలను మా ప్రేక్షకులు వివరిస్తారా? యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. నా పేరు కుమారి. నేనైతే యేసుక్రీస్తుని 10th క్లాస్ చదువుతుండగా దేవుని తెలుసుకున్నాను, కానీ వెంబడించలేదు. కొన్ని పరిస్థితులను బట్టి ఆయన్ని విడిచిపెట్టి మామూలుగా నడిచాను. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత దేవుని తెలుసుకోవడం జరగలేదు. తర్వాత నాకు డెలివరీ టైంలో ఎంతగానో నా ప్రాణం మీదకి వచ్చి చనిపోవాల్సిన పరిస్థితుల్లో నా నరములు తెగి నేను కోమాలోకి వెళ్ళవలసిన పరిస్థితుల్లో నేను ఎంతో నా శరీరం నలిగిపోయినప్పుడు నా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను దేవుని నమ్ముకోమని ఎంతగానో చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ అట్టి పరిస్థితుల్లో చనిపోవాల్సిన పరిస్థితుల్లో దేవుడు నన్ను పట్టుకొని ఆ క్షణమును నన్ను ఆయన కృపతో నన్ను బ్రతికించి ఈ క్షణం వరకు నిలబెట్టారు. ఆ క్షణం నుంచి నేను దేవుని వెంబడిస్తూ ఉన్నాను. అలాగనే నాకు ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు. అప్పుడు ఆ బిడ్డ పుట్టినప్పుడు నేను దేవుని తెలుసుకొని ఉన్నాను. ఆ బిడ్డ పుట్టినప్పుడు వెంటనే ఆ బిడ్డకి 2 వేళ్ళు బొటన వేళ్ళు 2 చూపుడు వేళ్ళకి అంటుకొని ఉన్నాయి. నేను వెంటనే ప్రార్థన చేసుకోగా హాస్పిటల్కి వెళ్ళగా హాస్పిటల్ డాక్టర్స్ అందరూ సర్జరీ చేయించాలి, ఆపరేషన్ చేయించాలి, ఈ వేళ్ళు తెలుసుకోమని చెప్పారు. కానీ నేనైతే నా నిజమైన దేవుని తెలుసుకున్నాను, నా దేవుని నమ్ముకున్నాను. విశ్వాసంతో ప్రార్థన చేస్తే నా బిడ్డ స్వస్థపరుతాడని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నేను ఒక ప్రార్థనాంశం పెట్టుకొని నా సంఘ సహోదరులు, మేము మా పాస్టర్ గారు అందరూ చేయగా నా బిడ్డ 2 వేళ్ళు కూడా తెలుసుకొని ఎంతో స్వస్థత పొందుకున్నాడు. నా జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు నా దేవుడు చేశాడు. నా బిడ్డ విషయంలో అద్భుతం చేశాడు. నా బిడ్డను కూడా నా దేవుని కొరకు ఉపయోగపడాలని ఆ బిడ్డను సమర్పించుకొని పాస్టర్ గారు సమర్పించుకొని ఉన్నాను. నేను దేవుని నమ్ముకొని రక్షణ పొందాక నా భర్త, నేను, నా కుటుంబ సమేతంగా ఎంతో సంతోషం ఆనందంతో నా గృహంలో ఎంతో ఆశీర్వాదంతో నిజమైన దేవుని తెలుసుకొని నిజమైన సంతోషం మేము పొందుకొని ఉన్నాం. ఇటు సంతోషం ఆనందము మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతూ దేవుని నామమున